ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर् वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। गुरुभ्यो नमः, सर्वेभ्यो नमो नमः। అందరికీ నమస్తే. మనం ఈరోజు ప్రథమ అధ్యాయంలోని చతుర్థ పాదమును ప్రారంభించుకుంటున్నాము. సూత్రము ఆనుమానికం అప్యేకేషాం ఇతి చేత్ న శరీర రూపక వింత్యస్య గృహీతే దర్శయతి చ. విడదీస్తే ఏకేషాం ఆనుమానికం అపి ఇతి చేత్ న శరీర రూప కవిత్యస్తం గృహీతే చ దర్శయతి. మనం ప్రథమ పాదములోని రెండవ సూత్రములో ఏం విన్నాము అంటే జన్మాద్యస్య యతః. ఈ సృష్టి మూల ప్రకృతి నుండి తయారైంది. అంటే సత్వ రజః తమస్సు పరమాణువులతోనే ఈ సృష్టి తయారైంది. కానీ నిర్మాణము జరగడానికి ఎవరు కారణము? ఈ విధంగా విస్తీర్ణంగా ఒక నియమబద్ధంగా సక్రమముగా ఎవరు చేస్తున్నారు? పరమాత్ముడు చేస్తున్నాడు. అదే చెప్తున్నారు. ఈ సృష్టి యొక్క ఉత్పత్తికి పరమాత్ముడు కారకుడు కాకపోవచ్చు, కానీ అతని నుండే ఈ సృష్టి విస్తరింపబడింది, రక్షింపబడుతుంది, పోషింపబడుతుంది. ప్రళయములో కూడా ఈ సృష్టి యొక్క కణాలన్నీ అతని గర్భములోనే సురక్షితముగా ఉంటున్నవి. అంటే ఇక్కడ ఋషులు పరమాత్మ తత్వాన్ని చాలా సూక్ష్మముగా లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తారు. మనకు అది అర్థం కావాలంటే ముందు మనకు పరమాత్ముని మీద శ్రద్ధ ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. పరమాత్ముని యొక్క సృష్టి కార్యం పైన కానీ కర్మఫలాలను ఇస్తున్నప్పుడు కానీ వేదోపదేశం పరమాత్ముడు ఇవి 3 చేశాడు. ముఖ్యంగా పరమాత్ముడు జీవుని కంటే భిన్నుడై జీవుడు చేయలేని పనులు ఏవైనా ఉన్నాయా అనంటే పరమాత్ముడు మాత్రమే చెయ్యగలిగే 3 పనులు ఏమిటి అంటే, ఒకటి సృష్టి స్థితిలయ కారకుడు, రెండవది కర్మఫల ప్రదాత, మూడవది వేద జ్ఞాన ప్రదాత. మిగతావి సృష్టి విస్తారము. ఇప్పుడు కొండలు గుట్టలు ఉంటవి, వాటన్నింటిని కూడా మానవుడు వైజ్ఞానికమును ఆధారంగా చేసుకుని కులగొట్టి ఎంతో చక్కగా అందమైన నగరాన్ని నిర్మించుకోగలుగుతున్నాడు కదా. ఇప్పుడు మనం కురుక్షేత్రం అంటాం. నిజంగా చెప్పాలి అంటే ఇంద్రప్రస్థ నగరము కూడా చాలా దట్టమైన అడవిగా ఉండేది. కౌరవులు పాండవుల సమయములో అది చక్కగా నగరముగా మారింది. మీరెందుకు ఇప్పుడు హైదరాబాద్లో బంజారాయిల్స్ చూడండి, అటువైపు వెళ్తే యాప్రాలు, ఇవన్నీ కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటవి అంటే ఇవన్నీ కూడా అద్భుతమైన నిర్మాణం మానవుడు చేసుకోగలుగుతున్నాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా
యుద్ధం చేసేటప్పుడు ఆ కురుక్షేత్రము నుండి ఆ యుద్ధ రంగంలో ఏవైతే ఆయుధాలు ఉపయోగిస్తున్నారో అటువంటి ఆయుధాల ద్వారా వాతావరణ కాలుష్యం పెరగకూడదని, పొరుగు రాష్ట్రాలకు హాని కలగకూడదని, వర్ష అభావము ఏర్పడకూడదని కృష్ణుడు ఆకాశ మార్గమున ఒక హద్దుని గీసినట్టుగా మనకు వైజ్ఞానికమైనటువంటి పరంపర కృష్ణుడు నేర్చుకున్నాడు, చెప్పాడు, చూపించాడు అక్కడ. అంటే అలాగే రాముడు కూడా చూడండి, సముద్రం మీద వంతెన కట్టడం, ఇలా ఈ కట్టడాలను చూస్తే మానవుడు అంటే వైజ్ఞానికులైన మానవులు, శాస్త్రవేత్తలైనటువంటి ఆత్మలు అంతు చిక్కనంత గొప్ప పనులు చేస్తారు. చెయ్యగలిగే సామర్థ్యము కూడా మానవాళికి ఉంది. కానీ మానవుడు అంటే ఎంత గొప్ప వైజ్ఞానికుడు కానివ్వండి, ఎంత గొప్ప యోగి కానివ్వండి, ఈ 3 పనులు మాత్రం చెయ్యలేరు. ఏవి? సృష్టి స్థితి లయ కారణం, వేద జ్ఞాన ప్రదాత, కర్మఫల ప్రదాత. ఈ 3 మాత్రం మానవుడు ఎన్నటికీ చేయలేడు. ఎందుకు అంటే వేద జ్ఞానము నిత్యం, వేదము యొక్క జ్ఞానము నిత్యం. ఈ దర్శన శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఇంకా ఏవైతే శాస్త్రీయ పరంపర మన దేశంలో కొనసాగుతుందో, లేదా ఇతర దేశాల యందు కూడా వివిధ శాస్త్రాలు ఉన్నాయో, అవన్నీ నిత్యమైనవి కాదు. ప్రళయములు అవన్నీ కూడా లుప్తమైపోతాయి. ఈ సృష్టి కార్యము జరుగుతున్నంత వరకు ఈ శాస్త్రాలన్నీ కూడా రక్షింపబడతాయి. ఎందుకంటే ఈనాడు మనము పరిశీలిస్తే, గమనిస్తే, మనము గనక సూక్ష్మంగా పరిశీలిస్తే వేదాల కంటే కూడా మానవ రచిత శాస్త్ర పరిచయాలే లోకమున ఎక్కున్నవి. కారణం, దాన్ని వినిపించడం, చదివించడం, ఆ పరంపరలో గురువులు, శిష్యులు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నారు. కాబట్టి ఈ ఏదైతే వేదాల తర్వాత వచ్చినటువంటి ఎన్ని ఇతిహాస గ్రంథాలు ఉన్నాయో, పురాణాలు ఉన్నాయో, ఉపనిషత్తులు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ సృష్టి కార్యం వరకే. ఇప్పుడు మీరు ఆర్య సమాజ క్షేత్రంలో లేకపోతే అసలు వేదాంత దర్శనం మీరు వినేవాళ్ళం కాదు. ఈ ఋషుల యొక్క గ్రంథాలని ఎవ్వరు చదివించరు, వినరు, వినిపించరు కూడా. ఉపనిషత్తుల వరకు ప్రసిద్ధి ఉంది, కానీ వేదములు, దర్శన శాస్త్రాలని ఇలా రోజు స్వాధ్యాయం చేసే ప్రక్రియ ఆర్య సమాజ క్షేత్రంలో ఉన్న విద్వాంసులు చేస్తున్నారు. అంటే ఇది కూడా ఎంత క్షుణ్ణం. నేనైతే దీన్ని ఒక పర్సంటేజ్ కూడా అన్నా నేను దీన్ని. అందుకనే పరమాత్ముడిలో ఉన్నటువంటి వైశిష్టం ఏంటంటే, పరమాత్ముడు కణాల నుండి మూల ప్రకృతిగా మారుస్తాడు. అతని జ్ఞానము నిత్యము. ప్రతి సృష్టిలో ఇదే వేదం ఉంటది. ఎందుకంటే అతను ముందు సృష్టిలో ఏ కర్మకు ఏ ఫలం ఇచ్చాడో అదే వేదములో చెప్పాడు. ఇప్పుడు కూడా అటువంటి కర్మలకు ఆ ఫలమే ఉంటది. అంతేగాని సత్యయుగములో చేసిన కర్మకి వేరే ఫలము, మళ్ళీ కలియుగానికి వచ్చే వరకు ఆ కర్మ ఫలం మారదు. ముందు నుండి ఏ ఏ కర్మలకు ఏ ఏ ఫలములు ఉన్నాయో ఆ కర్మలకు నిత్యం అవే ఫలములు ఉంటది. కానీ గుర్తుపెట్టుకోండి, కర్మ ఫలాలలో మార్పు ఉండదు. కానీ ఒక అల్ప సామర్థ్యుడు, బుద్ధి మతి స్థిమితం సరిగ్గా లేనివాడు గుడిసెకు నిప్పు పెట్టాడు అనుకోండి. ఇప్పుడు అక్కడ దండన మతి స్థిమితం లేని వాడికి ఇస్తున్నామా, లేదా ఆ తల్లిదండ్రులకు ఇస్తామా పనిష్మెంట్? చెప్పండి. ఆ గుడిసె కాలిపోతుంటే ఆ నిప్పును పెట్టింది మతి స్థిమితం లేని బాలుడు.
ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కానీ రాజు కానీ పనిష్మెంట్ ఎవరికి ఇస్తారు? తల్లిదండ్రులకే ఇస్తాం. అదే మతి స్థిమితం ఉన్న బాలుడు ఆ పని చేశాడు అనుకోండి, అప్పుడు ఎవరికి ఇస్తాం? బాలుడికి ఇస్తారు. బాలుడికి ఇస్తాం. ఎందుకంటే అక్కడ బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే పరమాత్మని యొక్క సృష్టిలో న్యాయ వ్యవస్థలో ఒక బ్రాహ్మణుడు తప్పు చేస్తే అతనికి మిగతా వర్ణాల కంటే ఎక్కువ దండన ఉంటది. క్షత్రియుడికి బ్రాహ్మణుడి కంటే కొంచెం తక్కువ ఉంటది, వైశ్యులకు ఇంకా తక్కువ ఉంటది, శూద్రునికి కూడా ఇంకా తక్కువ ఉంటది, అతి శూద్రునికి కూడా ఇంకా తక్కువ ఉంటది. అంటే ఈ 5 వర్ణములో వారు చేసిన తప్పుకి దండన ఉంది, కానీ మోతాదులో మాత్రం మార్పు ఉంటుంది. అంతేగాని దండన లేదు అనడానికి వీలు లేదు. అలాగే ఒక వేదోక్త బ్రాహ్మణుడు ప్రజలకి జ్ఞానాన్ని ఉపదేశిస్తానని ఒక చక్కటి ఆశ్రమ నిర్మాణం చేశాడు. ప్రజలు కూడా విశ్వసించదు, బ్రాహ్మణి కానివ్వండి బ్రాహ్మణుడు కానివ్వండి. వాళ్ళు ఒక మంచి కార్యక్రమం చేపడతామని ప్రజల దగ్గర ధనం తీసుకుని ఒక ఆశ్రమ నిర్మాణం చేశారు. కానీ అక్కడ లక్ష్యం లేదు, స్వార్థం ఎక్కువైంది. ధర్మయుక్త కార్యముల కంటే అధర్మయుక్త కార్యములు ఎక్కువైనాయి అనుకోండి, అతను ప్రజల నుండి తనను తాను రక్షించుకోగలుగుతాడు, కానీ సృష్టికర్త నుండి రక్షించుకోలేడు. అలాగే ఒక భిక్షకుడు అతను ప్రజల నుండి డబ్బు అడిగాడు అనుకోండి, ప్రజలు కూడా నమ్మి అతనికి దానం ఇస్తే ఒక ఆశ్రమం కట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఆ భిక్షకుడిని నమ్మిన వారికి పనిష్మెంట్ ఇవ్వాలా, భిక్షకుడికి పనిష్మెంట్ ఇవ్వాలా? మతి స్థిమితం లేని వాడి మాటలు విని వీళ్ళు మోసపోతే అక్కడ మతి స్థిమితం లేని వాడికి దండన ఉండాలా, లేదా బుద్ధి ఉండి కూడా భ్రమలో పడి ఆ అధర్మయుక్త వ్యక్తికి దానం చేసినందుకు పనిష్మెంట్ ఎవరికి ఉండాలి? అధర్మంగా దానం చేసిన వాళ్ళకి ఇవ్వాలి. అక్కడేమో విద్వాంసునికి ఉంది పనిష్మెంట్, ఇక్కడ మాటలకు ఉంది పనిష్మెంట్. అర్థమవుతుందా భగవంతుని సిద్ధాంతం? అర్థమైందా? అలాగే ఇక్కడ మీరు ఈ జగత్కర్త అంటే పరమాత్ముడు మూల కణాలకు ఉత్పత్తి కాదు. ఎందుకంటే అతను చైతన్యుడు, మూల కణాలేమో జడం. అందుకనే ఋషులు ఏమంటారంటే ఈ కార్యరూప జగత్తునకు పరమాత్ముడు ఉపాదాన కారణం కాదు, పరమాత్ముడు ఈ జగత్తునకు నిమిత్త కారణము అంటాడు. అందుకనే ఈ జగత్తునకు బ్రహ్మ కారణమా, ఈ జగత్తునకు జగత్తే కారణమా అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే మనం భగవంతుణ్ణి ఎలా తీసుకున్నాము? ఉపాదాన కారణంగా తీసుకున్నామా, నిమిత్త కారణంగా తీసుకున్నామా? నిమిత్త కారణంగా తీసుకున్నాం. అందుకనే ఇక్కడ ప్రశ్న లేపుతున్నాడు. మీరు బ్రహ్మ గొప్పవాడు, బ్రహ్మనే తెలుసుకోవాలి, బ్రహ్మ చేతనే ఇవన్నీ జరుగుతున్నవి అంటున్నారు. ఎంత సాన్నిధ్యంలోకి వెళ్ళిన జీవుడు బ్రహ్మ కాలేడు, నదులన్నీ సముద్రంలోకి వెళ్ళి లయమవుతున్నప్పుడు అలాగే యోగాభ్యాసం చేస్తున్నటువంటి యోగయుక్త ఆత్మ ఏనాడు కూడా బ్రహ్మ కాలేదంటున్నారు అని ఇంకా ఒక ప్రశ్న ఏం చేస్తున్నాడంటే, మరి ఈ జగత్తునకు బ్రహ్మ ఏమిటి? ఈ జగత్తు బ్రహ్మ నుండి పుట్టిందా, పుట్టలేదా? లేదు. పరమాత్ముడు జగత్తునకు ఉత్పత్తి కర్త కాదు. ఏంటి ఈ జగత్తునకు నిమిత్త కారణుడు. ఇప్పుడు ఇక్కడ నిమిత్త కారణం అనే పదం మర్చిపోయి
పరమాత్ముడు జగత్తుకు ఉత్పత్తి కారణం కానప్పుడు అతను జగత్కర్త ఎలా అయ్యాడు? మనం శ్రద్ధ ఉంది కాబట్టి 3 కారణాలు తీసుకున్నాం. వితండవాది ఒకటే కారణం తీసుకుంటాడు, ఉత్పత్తి కారణం తీసుకున్నాడు. ఉత్పత్తి కారణం తీసుకొని ఏమంటున్నాడు? బ్రహ్మ జగత్తునకు ఉత్పత్తి కర్త కానప్పుడు, ఎలా నిప్పు కణాలు అగ్నిగోళము నుండి చిన్న చిన్న నిప్పు కణాలు గాలికి ఎగిరిపోతే పక్కన ఉన్నటువంటి గ్రాసం ఏమైపోతుంది? అయిపోతుంది. దానికి అక్కడ చైతన్యకర్త అవసరం లేదు. లేదు. చైతన్యకర్త అవసరం లేదు. అటులనే ఈ సృష్టి కూడా స్వయముగా విస్తరింపబడిందేమో. ఇలా విస్తరింపబడుతున్నటువంటి సృష్టికి పరమాత్ముడు ఉపాదాన కారణం కానప్పుడు, ఉత్పత్తి కర్త కానప్పుడు, ఈ జగత్తే జగత్కర్త అయినప్పుడు బ్రహ్మ యొక్క వర్ణన ఎందుకు అని ప్రశ్నిస్తున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? హార్డ్ అనిపిస్తుందా? అర్థమైంది కదా. దానికి ఏం చెప్తున్నాడు అంటే, సరే ఇప్పుడు అగ్నిగోళములో నిప్పు కణాలన్నీ కూడా గాలిని ఆధారంగా చేసుకొని ఎగురుతున్నారు. అక్కడ గాలియే లేదనుకోండి, ఎగరగలుగుతాయా నిప్పు కణాలు? ఎగరలేవు. ఎగరలేవు. అలాగే అగ్నికోణములో అగ్నికుండములో జ్వాల ఎవరు వెలిగించారు? స్వయముగా అగ్ని వెలిగిందా లేదా ఎవరైనా వెలిగించారా? ఎవరైనా వెలిగించండి. అంటే వెలిగించిన వాడు అగ్ని కాదు, జగత్ అయినా అక్కడ చైతన పదార్థంతో చైతన వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడ ఎవరో దేవదత్తుడో సోమదత్తుడో యజ్ఞదత్తుడో మల్లన్ననో పోచమ్మనో ఉంది. అక్కడ ఉంది కాబట్టి యజ్ఞకుండములో అగ్ని జ్వాల వెలుగుతుంది. అట్లనే అక్కడ వాయువు ఏంటి? వాయువు అక్కడ ప్రవహిస్తుంది గనుకనే వాయువుని ఆధారంగా చేసుకుని ఆ యజ్ఞగోళము నుండి కణాలు విస్తరింపబడ్డవి. అంటే ఇక్కడ ఏంటి అర్థము? నిప్పు కణాలు వాయువుని ఆధారంగా చేసుకున్నవి అని అంటే ఆధారమైన వాయుతత్వము అక్కడ ఉంది. అటులనే యజ్ఞమును అగ్నిగోళమును వెలిగించిన యజమానుడు కూడా ఉన్నాడు. అలాగే ఈ సృష్టి వాయువు వలె సృష్టి కణాలు ఉన్నవి. అగ్ని జ్వాలలో అగ్నిని రగిలించినట్టుగా చైతన్యకర్త ఉన్నట్టుగా ఈ కార్యరూప జగత్తునకు చేతనకర్త కూడా ఒకరు ఉన్నారు. అర్థమైందా? అంటే అగ్ని కణాలు ఇతరత్ర అక్కడక్కడ పడిపోవాలి అంటే ఏముండాలి? అక్కడ వాయువు ఉండాలి. వాయువు లేకపోతే కణాలు ఇతరత్ర పడవు. కనుక ఇక్కడ వాయువు కూడా గొప్పదే, అగ్ని జ్వాలను వెలిగించిన వ్యక్తి కూడా గొప్పవాడే. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్ప వాళ్ళే, కానీ ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు? వెలిగించిన చేతనకర్త గొప్పవాడు అని చెప్తున్నాడు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.